హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. స్ట్రీట్ లైట్ టెండర్లో గోల్మాల్. 1,341 కోట్ల ప్రాజెక్టుపై ముఖ్య నేత అనుచరుడి కన్ను. అనుకూలంగా నిబంధనల రూపకల్పన. జిహెచ్ఎంసీ వర్గాల్లో జోరుగా చర్చ. కార్పొరేషన్ వీధి లైట్లు. జిహెచ్ఎంసీ పరిధిలో 3,30,487, సిఎంసి పరిధిలో 1,85,258, ఎంఎంసి పరిధిలో 2,44,846, మొత్తం 7,05,91. మంత్రుల శాఖల్లో కత్తెర. చక్రం తిప్పుతున్న ముఖ్య నేత, అడ్డొచ్చేవారే ఫస్ట్ టార్గెట్. నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ. రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ అధికారం చేపట్టి 2.5 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి మంత్రిమండలి ఏర్పడలేదు. 18 మంత్రి పదవులు ఉండగా 16 మంది మాత్రమే ఉన్నారు. మరో 2 పదవులు ఖాళీగానే ఉన్నాయి. చివరగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముందు అజరుద్దీన్ వివేక్కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. మిగతా 2 బెర్తుల భర్తీపై అధిష్టానం ఊరిస్తూనే ఉంది. కీలక రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో వాటిని భర్తీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 2.5 ఏళ్లు గడిచిపోయిందని, ఇప్పుడు కూడా భర్తీ చేయకపోతే కొత్తగా పదవి తీసుకునే వారికి కనీసం కుర్చీలో కూర్చునే సమయం కూడా ఉండదని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సుంకీసాలపై గింగిరాలు. ఏజెన్సీ నిర్లక్ష్యంతో కుప్పకూలిన తాగునీటి పథకం. అది చిన్న ఘటనేనన్న మంత్రులు ఉత్తమ్, తుమ్మల. ఎస్ఎల్బీసీ ఉండగా ఇది దండగన్న మంత్రి మండలి చైర్మన్. నాగార్జున సాగర్లో నానాటికి తగ్గుతున్న నీటి మట్టం. 20 నెలలు దాటినా పునరుద్ధరించని కాంగ్రెస్ సర్కార్. ఏప్రిల్లోనే పూర్తి చేస్తామని గతంలో ఎండీ ప్రకటన. నిపుణుడి పరిశీలనతో గేట్లు అమర్చేందుకు మొగ్గు. తాజాగా మనసు మార్చుకున్న జలమండలి అధికారులు. మొత్తం పథకంపైనే సమగ్ర అధ్యయనానికి నిర్ణయం. నివేదిక వచ్చేదెన్నడు, పథకం పూర్తయ్యేదెన్నడు. మరోసారి హైదరాబాద్కు అత్యవసర మోటార్లే దిక్కు. ఇంటర్ బుక్స్ ఇంకెప్పుడు? కొత్త సిలబస్, పాఠ్య పుస్తకాలకు గ్రహణం. పుస్తకాల విడుదలను ఇప్పటికే 2 సార్లు వాయిదా వేయించిన విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా. గోదాముల్లో మగ్గుతున్న ఇంటర్ బుక్స్ పుస్తకాల విడుదలపై సీఎంఓ వర్సెస్ విద్యాశాఖ కార్యదర్శి. దగ్గర పడుతున్న కొత్త విద్యా సంవత్సరం. ఇప్పటికే పాత సిలబస్తో కార్పొరేట్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం. నేపాలీ గ్యాంగ్ భారీ చోరీ. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో కొత్త తరహా దోపిడీ. రిటైర్డ్ ఉద్యోగులను బంధించిన నేపాలీ దొంగలు. 15 రోజుల క్రితం పనిలో చేరిన నేపాలీ మహిళ పుట్టినరోజు వేడుకలకు అనుమతి కోరి కేక్తో మరో 4 రంగప్రవేశం. గొడ్డలితో బీరువాను పగలగొట్టిన దుండగులు. అదను చూసి కత్తితో బెదిరించి 60 తులాల బంగారము, 15 కిలోల వెండి, $3,000 చోరీ. భార్యాభర్తలకు మత్తు కలిపిన కేకు తినిపించి పరారు.